మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు మొదలు పెట్టారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల పంపకాలపై ఇప్పటికే టీడీపీ, జనసేన ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ యోచనలో ఉన్నారని సమాచారం. కాగా జనసేన గెలిచే స్థానాలపై దాదాపు 3 నెలల పాటు జనసేనాని సర్వే చేయించారు. ఈ మేరకు ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్ష పూర్తి అయింది. తొలి విడతలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాలుండగా రెండో విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అలాగే ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడలో గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసే విధంగా జనసేనాని కసరత్తు చేస్తున్నారని సమాచారం. అలాగే ఇటీవల టీడీపీ నేత లోకేష్ చేసిన వ్యాఖ్యలతో పాటు సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థి వంటి అంశాలపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.